ఎస్సీ ప్రభాకర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిద్దామండి. దయచేసి తెలుగుదేశం నాయకులు శ్రీ అల్లరి సూర్యమణి గారు ఇప్పుడు ఇచ్చేశారు. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, ప్లీజ్. Congratulations for the videos performed. Thank you so much, sir. विश्वजननी वासवी मा हृदय गीति अंदुको नित्य पूजा सत्य सिंधु आत्महारति अंदुको कलम पारग गलम सागग सेव वीनिय द्रोगगा विश्वजननी वासवी मा हृदय गीति अंदुको सौहार्दार्द्रत निंडगा स्नेह दीपं वेलुगगा सहकार बंधं निलुवगा प्रगति पुष्पं विरियगा भक्तितो निलुకొలుతుము विश्व शांतिకి నిలుతుము विश्वजननी वासवी मा हृदय गीति అందుకో बोलो वासवी माता की, बोलो वासवी माता की, बोलो वासवी माता की. ఏమనుకోకండి, రోజంతా బాగాలేదు, ఆరోగ్యం ఈరోజు. సో గొంతు కూడా సరిగ్గా వచ్చేటట్టు లేదు. అయినా కూడా నేను మా నాన్నగారు ఒకరోజు ఎందుకు మధ్య మధ్యలో వేస్తాడు, అందుకే పోయి కూర్చుండేది నేనేమో నమస్కారం చెప్పి వాడి ఆదితో బాగా లేదా ఏం జరిగిందా జరిగిందో స్పీచ్ రోజు నేను మా నాన్నగారు ఇవన్నీ డిసైడ్ చేసుకున్నాం. ఇట్లా ఊళ్ళకి ప్రతి ఎంట్రెన్స్ లో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి విగ్రహం లాంటిది పెట్టి
బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. సరే అంతా అయిపోయింది, చెప్పేశాము. ఈ ఎక్కడ మొదలు పెట్టాలో మాకు అర్థం కాల. ఆయన ఒకటే అన్నాడు, రేపు పడుకోవడం హాయిగా పొద్దున్న లేస్తే ఆలోచిద్దాం ఇప్పుడు దాని గురించి నీకని చెప్పి అన్నాడు. పడుకున్నాం. పొద్దున్న లేస్తే వచ్చినాడే మా సురేంద్ర అన్న. ఆ మాట అది ఎట్లుంటుందో చూడండి ఒకసారి. దేవుడు మహిమ అంటే అదే ఉంటుంది. మా సురేంద్రుడిని మా దగ్గర పంపించింది. మేము చేస్తాం, మేమున్నాం, మేము ముందుకు వస్తాం, దాతలు ఉన్నారు మాకని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు మాకు ఇంత పని సులభమైందంటే ఇది కేవలం మీ అందరి వాళ్ళని చెప్పి మరొకసారి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు కానీ మీ అందరూ ముందు రాకపోతే ఈరోజు జరిగిందా? ఈ రోజు ఇంత ప్రోగ్రామ్ చేసుకోగలిగినా మనము లేదు. సో దయచేసి మీ అందరికీ మరొకసారి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు భరత్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. కేవలం ఒకసారి పిలుస్తూనే ఏమనుకోకుండా ఖచ్చితంగా వచ్చారు. అన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. టీజీ గారు, జేసీ గారు ఈ రోజు బంధం కాదు ఇది. దాదాపు 30-40 ఏళ్ల నుంచి మా పెదనాన్న గారు అయితేనేమి, వెంకటేష్ అంకుల్ గారు అయితేనేమి ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. మరి ఇప్పుడు నేను భరత్ కూడా కలిసి పనిచేస్తున్నాము. భరత్ గారు మంత్రివర్యులు, నాకంటే పెద్దవారు, అయినా కూడా నాతో చాలా క్లోజ్ గా ఫ్రెండ్ గా ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ భరత్ ఫర్ ఎవ్రీథింగ్. అదే విధంగా నీ ఎలక్షన్ కి వాళ్ళ నాన్న టైం లేకపోయినా 6 గంటలకు వచ్చి నీ కోసం 10 గంటల వరకు ఇడే ఉంటే మర్చిపోలేను ఆ రోజు నేను. ఆ రోజు నా ఆరోగ్యం బాగాలేకపోతే నాకు ఇంకా గుర్తుంది. ఈజీ గారి ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒకటే చెప్పాడు, నువ్వు వద్దు, నువ్వు రావద్దు, నువ్వు ఇంట్లో ఉండు. ఆ రోజు అయితే మాట్లాడడానికి శక్తి లేదు. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. లాస్ట్ చివరి రోజు కూడా నేను క్యాంపెయిన్ చేయలేకపోతే ఆ రోజు మా నాన్నగారు, మా పెదనాన్నగారు వాళ్ళే నా గురించి లాస్ట్ మాత్రం ఖచ్చితంగా క్యాంపెయిన్ చేశారు. పీజీ గారు మాత్రం నాకు గుర్తుంది, ఇంకా నువ్వు రావద్దు బాబు, నువ్వు ఇంట్లో ఉండు, నేను చూస్తా, నేను మాట్లాడతా మా వాళ్ళందరితో అని చెప్పి ఆ రోజు నాకు ధైర్యం ఇచ్చారు. నాకు మళ్ళా ధైర్యం ఇచ్చి ఖచ్చితంగా అన్నగారి వల్లనే నేను ఈ రోజు కూడా శాసనసభకి వెళ్ళానంటే ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతోనే అది ఉన్నాను నేను ఈరోజు. అదేవిధంగా ముఖ్యంగా మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన బంధం కూడా ఈ రోజు కాదు ఇది. మా పెదనాన్నగారు అయితేనేమి, మా నాన్నగారు అయితేనేమి, తర్వాత ఈ తరం నా కోసం కూడా మీరందరూ కష్టపడతారు అన్నారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కూడా కోరేది ఒకటే, గెలిపించారు నన్ను, బ్రహ్మాండం ఉంది. ఇంకా రోజంత సహకారం కాలం మీ అందరి నుంచి. ఎందుకంటే మా నాన్నగారు అయితేనేమి, మా పెద్దనాన్నగారు అయితేనేమి 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి తాడిపత్రి నంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దారంటే అదంతా కేవలం మీ అందరి వల్లనే మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నారు. నేను కోరేది ఏంటంటే ఈ రాబోయే కాలంలో కూడా మీరందరూ సహకారం కావాలా. ఎందుకంటే మరొకసారి కేవలం తాడిపత్రి మున్సిపాలిటీ కాదు, తాడిపత్రి నియోజకవర్గం అంతా నంబర్ 1 నియోజకవర్గం చేయాలంటే మీ సహకారంతోనే జరుగుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో దయచేసి పెద్దల ఆశీస్సులు నాకు కావాలని చెప్పి కోరుతున్నాను. నిన్న కాక మొన్న మళ్ళా ఈ కమిటీ నా దగ్గరికి వచ్చింది. అన్న అంతా చేశాము, ఈ సర్కిల్ పేరు వాసవి సర్కిల్ పెట్టండి అని చెప్పి వచ్చారు. మనం పెట్టే అవసరం ఉందా? ఆల్రెడీ దీన్ని వాసవి సర్కిల్ అని పిలుస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎవరైనా కానీ ఎక్కడున్నాము అంటే ఖచ్చితంగా చెప్పేది వాసవి సర్కిల్ లోనే ఉన్నామని చెప్పి. సో నేను మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను, ప్రత్యేకించి మనం పిలిచక్కర్లేదు, ఇది వాసవి సర్కిలే.
వెరీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా తోటి అసలు బాగాలేదు. ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నాను. కలుద్దాం ఖచ్చితంగా మనమంతా మళ్ళా మరొక ప్రోగ్రాం పెట్టుకుందాము. మరి తరతరాలుగా పెద్దల కాలం నాటి నుంచి ఇప్పటిదాకా సహకరిస్తూ మరి నాకు కూడా ఉంటానని చెప్పి మీ సహకారము మీ అందరికీ అడుగుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ సాక్షిగా చెప్తున్నా, వాసవి స్వామి అమ్మ సాక్షిగా చెప్తున్నా. అక్కడ శివుడి విగ్రహం మొదలు పెట్టా అంటే నాకు ఒక కోరిక ఉండింది. ఒక తాడిపత్రికి వచ్చేందుకే 4 రోడ్లు ఉన్నాయి. గుప్తి రోడ్డు, బుగ్గ రోడ్డు, అనంతపురం రోడ్డు, కడప రోడ్డు. శివుని మొదలు పెట్టా. నేను మామూలుగా ఎవరిని దాతలను అడగను, నా ప్రయత్నం నేను చేస్తుంటా. వాడు చెప్పినట్టు రాతంతా కూర్చొని ఏం రా అన్నా, వస్తాదు లేరా అన్నా, పొద్దున మాట్లాడదాం లేరా అన్నా. దానికి దగ్గర నాకు 60 లక్షలు. అక్కడేమో ఇండస్ట్రియల్ కాబట్టి అక్కడ ఇండస్ట్రియల్ గుర్తుతో అది చేయాలనుకున్నా. బుగ్గ దగ్గర అన్ని కులాల యొక్క సత్యసాయిబాబా గారి చిహ్నం ఉందే, ఆ చిహ్నం అక్కడ పెట్టాలండి. ఇక్కడ ఈ రోడ్డు చాలా, అది అంటే ఇది నేషనల్ హైవే దీంట్లో ఉంది. ఇక్కడ 4-5 రోడ్లు కలుస్తున్నాయి. అలా మంచి విగ్రహం పెట్టాలి. వచ్చినాడు మావాడు అన్నా అన్నాడు, ఏదైనా ఉత్సాహం ఎక్కువైపోయింది. కానీ అప్పుడు ఏమనుకున్నా తెలుసా, ఎందుకంటే అప్పుడే వెనుగొన్నాను. మనం ఏం చేసినాడు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అవునా అంతే వాగ్దానం ఇచ్చిన రోజే రాత్రి నేను అనుకుంటాను పొద్దున్న వచ్చినాడు మావాడు. నాకు ఆశీస్సులు ఉన్నాయి. ఎవరివి భద్రం ఉన్నట్టు ఆ వైశాఖ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తిడతాంట. నేను తిట్టకుండా పోయినా చెప్తాను. నేను వాడు వస్తే తిట్లు తింటాడు ముందు, సరైన పద్ధతిలో రాడు. నేను ఎలా అంటే పద్ధతిగా ఉండాలా. నాకు నిజంగా ఏం కోరికలు లేవు. ఎందుకంటే నేను నిజంగా ఏమన్నా కోరుకుంటే మంచిది కాదు. ఈ వయసులో నాకు నా ఊరు కావాలి. అదే హ్యాపీగా ఉన్నా. ఇప్పుడే భరద్రం ఏం పుడతానే అన్నాడు. నేను సమయం దెబ్బలు తగ్గినప్పుడు ఎందుకు చేసుకోకూడదు మనం బ్రహ్మాండంగా. మామూలుగా భరత్ నువ్వే చెప్పు, ఎవరైనా రాజకీయంగా ఒక ప్రెసిడెంట్, దేవాలయానికి ప్రెసిడెంట్ ఏమైనా చేయాలంటే మీరందరూ ఏమాలోస్తారా? ఏమాలోస్తావు? అదే మన రూల్ అది కాదు కదా. పార్టీ వాడికే పట్టం పెట్టాలి. మీరుండే స్వామి ఎట్లుంటుంది? ప్రజలకు అందజేసేవాడికి పట్టం కడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబా చూసిన ఒక అమ్మాయి ముందు సెలెక్ట్ చేసిన వైశాఖ అమ్మాయిని, సార్ నేను అమెరికాకి పోతాను సార్. Then I said that girl name. They have rejected. Saying that she is not a worker for Telugudesam. But I want a lady who can do the duty. Then I wrote a letter to them. నా బాగోలు కోరంటే పార్టీ బాగోలు కోరాలా? మరి నేను పార్టీ బాగోలు కోరుకుంటా కాబట్టి నో వద్దనుకుంటే మీరు నాకు రాయద్దండి, మీకు ఊరని మీరు పంపండి, మేము వేస్తాను. అంతే కదా, రెండే ఉండేది. దాన్ని అసెట్ నో వాడినాడు ప్యాక్ట్ మేఘాలయ ప్రెసిడెంట్ ఆఫ్
మార్కెటింగ్ యాడ్. సో మా ఊళ్ళో అలా ఉండాలి. We know how to develop our town, how to develop the party. Today I am very happy. Definitely she will work and she knows what is there and what is not there. Already some changes have come. అలా చెట్లన్నీ పడిపోయినాయి. ఎవరు తీసుకుంటే వాళ్ళు లేరు. ఒకరోజు మీటింగ్ పెట్టిన అందరినీ ఆ బాబుని పిలిపించినారే అడుగురా అన్న, మా చెట్లు పోయినా లేదురా, వేకెంట్ గా ఎన్నో ఇయర్స్ పడిపోయింది. దట్ ఈస్ వాట్ మేము ఎప్పుడు అదే చూస్తాం. ఐ హ్యాడ్ ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఎ వైసీఆ గర్ల్ బికాస్ షీ నో ద సబ్జెక్ట్ బిజినెస్ డౌన్. నేను రోజు మా పిల్లలందరినీ కలుస్తాను. హౌస్ వైఫ్ అంటారు. ఏంటి హౌస్ వైఫ్? వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ హౌస్ వైఫ్? ఎనర్జెటిక్ మ్యాన్. హౌస్ వైఫ్ ఇస్ నథింగ్. ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్. కొందరు 10,000 ఇస్తే నడుపుతారు ఇల్లు, 20,000 ఇస్తే ఆ స్టైలిష్ గా అంటే 10,000 ఒక విధంగా నడుపుతుంది, 20,000 ఒక విధంగా నడుపుతుంది. లాస్ట్ 20,000 చెప్పలేం చేస్తుంది. పావడాలోనో 1,000 రూపాయలు, చీరలోనో 500 దాచిపెట్టే శక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి నౌడేస్ ఐఎమ్ ఎంకరేజింగ్ లాట్ ఆఫ్ లేడీస్. ఇందా కూడా మాట్లాడుతున్నాడు. ఒక అమ్మాయి వచ్చి ఏం చేసినాడంటే ఎంఏ ఎంఫిల్లో ఏమో చెప్పా. దెన్ ఐ టుక్ హర్ నంబర్ బికాజ్ ఐ నో షీ విల్ డూ సంథింగ్. సో నిజంగా అమ్మ వరం వీరంతా పొగడతాడు. దయచేసి ఏదో ఇచ్చినాడు స్వామి, లేకపోతే నేనాడు తెచ్చేసాము 60 లక్షలు. నాకు అడిగితే అలవాటు లేదు ఇప్పుడు నుంచి కూడా. నమస్కారం రండి మళ్ళీ ఒకసారి సన్మానించాలనుకుంటున్నా. It's gift from the vice chair to me. It's a gift. అది మాత్రం మా టీచర్ అనుకుంటాడు ఇక్కడ ఇన్ని మాటలు మామూలు సరిగ్గా చూసుకుంటాడు లేడు అని. నువ్వు నమ్మకం పెట్టదు చదివి పుట్టులైనా పుప్పురైనా ఇది పుట్టుపడితేనా వాళ్ళు లేకపోతే నేను లేదు ప్రమాణం. లాస్ట్ టైం కౌన్సిల్ ఎలక్షన్ లో ఎవరికి గెలిపిస్తాను చెదికే అమ్మాయి గెలిపించిన. They work for me. I have a lot of faith in them. I am with them. They are my family. అందుకోసం మనవుడు అడిగే ఏం నా రుణి ఎట్లా చేద్దామంటే నువ్వు ఏదో చెప్పన్నా చేద్దామన్నారు. నేను ఈ ఊళ్ళో పుట్టిన పుణ్యాత్మున్నాయి. ప్రమాణంగా తాడిపత్రిలో పుట్టిన పుణ్యాత్ములం. భరత్ ఈ ఊరికి ఒక యోగం ఉంది. భరత్ ఒక శివాలయం ఉంది, ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. వెమ్మసాగరంలో కృష్ణదేవరాయలంలో 280 కిలోమీటర్ల నుంచి ఇక్కడ గుళ్ళు కట్టారు. ఆ కాలంలో వాస్తు ఏంటంటే చూసినారు. ఈ ఊరి మహిమ ఉంది. వాసవి మాతాకు జై గోమాత. పెద్దలు పూజ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, నా బ్రదర్ అశ్వంత్ రెడ్డి గారు, హీరో మీరు చెప్పినట్లు మహేష్ బాబు సార్, కొద్దిగా ఫుడ్ పెట్టండి సార్ ఎక్స్ట్రా. మరి ఆయనతో ఉంటే మేము తినేవాళ్ళం అంతా బకాసురు లెక్క కనిపిస్తుంటాం. ఎందుకంటే ఆయన ఒక పీసు లేకపోతే ఒక స్మాల్ రోటీ చాలా తక్కువ తినేది. హోస్టింగ్ అయితే ఫెంటాస్టిక్ ఉంటుంది కానీ బట్ ఫుడ్ మాత్రం అసలు తిన్నాడు. అందుకని ఎప్పుడు ఏదో ఒకటి ఫీవర్ అనో లేదా ఇవి వస్తుంటాయి. యూ షుడ్ గివ్ హిమ్ ప్రోటీన్ ఫుడ్స్ స్ట్రాంగ్గా. ప్రోటీన్ దాని సార్
వేదికను అలంకరించిన పెద్దలు, ఆర్యవైశ్య సోదర సోదరులు, ఇచ్చేసిన అందరికీ మన నమస్కారాలండి. ముందుగా ఈరోజు టెంపుల్కి విజిట్ చేయడం జరిగింది. వాసవి అమ్మవారిది దాదాపు 100 ఏళ్ళ పైన అన్నారు. నేను అనుకున్నా అసలు ఆ టెంపుల్ పోయిన తర్వాత ఈ మధ్య ఏమైనా రెనోవేట్ చేశారో, కొత్తగా కట్టినారు. ఎంత బాగా కట్టారండి 100 ఏళ్ళ ముందే. పెద్దలు చాలా మంది, ఆర్యవైశ్యులు, చాలా బాగుంది. ఐ థింక్ ఫెంటాస్టిక్. మేబీ చిన్న రెనోవేషన్ చేసి, ఐ మీన్ పెయింటింగ్ వర్క్స్ చేసి ఉంటారేమో, అంతకు మించి లేదు. సో అప్పుడే పెద్దలు అంత మంచి టెంపుల్ కట్టడం అనేది మన ఆర్యవైశ్యాస్కి దృష్టంగా భావించాలా. అవును సార్. సో పిల్లర్స్ అంతా కూడా రెనోవేట్ చేశారు. చాలా బాగుందండి టెంపుల్. అలాగే మన ఆర్యవైశ్యాస్ యూత్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీలో పిలుచుకొని రావడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. సార్ మా ఆర్యవైశ్యాస్ మీకు ఆ ఐడియా ఉంటుందా సార్? 19 నుంచి 24లో చాలా బాధలు కష్టాలు పడినారు, మీ అందరికీ తెలుసు. అందుకనే 24లో ఒక రెవల్యూషన్ లెక్క వచ్చి 95% ఆఫ్ ది ఓటర్స్, 95% ఆఫ్ వైశ్య ఓటర్స్ ఓటెడ్ ఫర్ ఎన్డీఏ సార్. టోటల్ స్టేట్లో అందరు అనుకుంటారు మనము జస్ట్ 5% 6% అని, బట్ ఆ 5%లో 95% ఆఫ్ పీపుల్ ఆర్ ఓటెడ్ ఫర్ ఎన్డీఏ ప్రభుత్వం. దట్ ఈస్ అ గ్రేట్నెస్ అండ్ దే హావ్ అండర్స్టూడ్. మన వాళ్ళు అంతా ఏమంటే కామ్గా ఉంటారు, అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎవరైనా సతాయించినా ఊరికే ఉంటారు, ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో ఆ తీర్పు కరెక్ట్గా తీర్పు ఇచ్చేస్తారు అనమాట. అండ్ రియల్లీ దాని తగ్గట్టుగా చంద్రబాబు గారు గుర్తించి మనకి ఆర్యవైశ్యాస్కి చాలా రికగ్నిషన్ ఇవ్వడము. మామూలుగా వైశ్యాస్కి మినిస్ట్రీ ఎప్పుడైనా ఇచ్చినా ఎండోమెంట్స్ అట్లాంటిది ఇస్తుంటారు. అంటే వీళ్ళు దేవుళ్ళని చూసుకుంటారు, ఎంతసేపు పూజలు పునస్కారాలు అనుకుంటుంటారు. అంటే జనరల్ థింకింగ్ అట్లాంటిది కాకుండా నమ్మకం పెట్టుకొని ఈరోజు పెద్ద శాఖ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇవ్వడం అనేది సార్ రికగ్నైజ్ చేసి ఇవ్వడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. మీరు 90sలో చూస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఆ పదవి చేర్చుకుంటే వాళ్ళకి ఏమైనా సంబంధించింది ఉంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనేది కాకుండా ఇప్పుడు సార్ ఆలోచన ఎట్లా అంటే దాంట్లో ఆ పదవి వచ్చి దానికి చేస్తే న్యాయం చేయగలుగుతారు, ఇంకా బెటర్గా చేయగలుగుతారని చెప్పి ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ఈరోజు తాడిపత్రిలో సార్ కానీ అస్మిత్ గారు కానీ సపోర్ట్ చేయకపోతే వాసవి అమ్మవారి సర్కిల్ వచ్చేది కాదండి. 100% నేను చెప్తాను. లోకల్లో ఎమ్మెల్యే స్టాంప్ లేదే పని జరగదు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. వెదర్ చాలా మందికి నచ్చినా నచ్చకపోయింది. ఎందుకంటే దే వర్క్ సో హార్డ్. ఎమ్మెల్యే రీచ్ కావడం అంటే ఎంతో కష్టాలు సుఖాలు అన్నీ చూసి వాళ్ళ గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి దే విల్ టేక్ ఎ డెసిషన్. సో అన్న వాళ్ళది, అస్మిత్ గారిది కానీ సపోర్ట్ లేకపోయింటే ఈరోజు ఆ వాసవి సర్కిల్ వచ్చేది కాదు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఇంత 12 feet పైన అమ్మవారిది చేయడము చాలా బాగా వచ్చింది. అండ్ డోనర్స్కి స్పెషల్ థ్యాంక్స్ టు ద డోనర్స్ అండి. దానికి కూడా 12 మంది కరెక్ట్గా సెలెక్ట్ చేసినట్టున్నారు. 12 అడుగులు అమ్మవారి విగ్రహం ఉంది, 12 మంది డోనర్స్. అండ్ డోనర్స్ లేదే ఏ పని చేయలేము, అది మీకు అందరికీ తెలుసు. అందులో సార్ చెప్పినట్లు ఎవరిని చెప్పడం అది కాకుండా ఒక డెసిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఆలోచన చేసి మన ఆర్యవైశ్య సోదరులు అందరూ ఆలోచన చేసి పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి చేసిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా వాళ్ళకు కూడా. అలాగే మీరు చూస్తే అమరావతిలో కూడా పొట్టి శ్రీరాములు విగ్రహంని దాదాపు 58 అడుగులతో చేయడము, దాదాపు 6.5 ఎకరాలలో శాంక్షన్ చేయడం జరిగిందండి చంద్రబాబు గారు. అది ఓన్లీ ఒక కులం కోసం కాదు, ఆయన త్యాగము, ఆయన చేసిన సబ్జెక్టు ప్రతి ఒక్కరికి తెలియాలా అని చెప్పే ఉద్దేశంతో అంత విలువైన ల్యాండ్ని, అంటే దాదాపు 1 ఎకరా నాకు తెలిసి 15 నుంచి 20 కోట్లు అవుతుంది అమరావతిలో. అట్లాంటిది మనకు అక్కడ కేటాయించి పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియాలా, ఆయన చేసిన పనులు ఏమి, ఎట్లా చేశారు, ఏం సాధించారు, ఆ పట్టుదల ఎట్లుండింది,
ప్రజలకు తెలియాలని చెప్పి ఉద్దేశంతో అక్కడ కేటాయించడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, అమ్మవారి పేరుతో వాసవి పెనుకొండ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ సార్ అక్కడికి వచ్చినప్పుడు అప్పుడే నోటిఫికేషన్ రావడంతో ఆ రోజు డిక్లేర్ చేయలేకపోయినారు. బట్ ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చింది చంద్రబాబు గారు, సార్ ఇట్లా ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ అడుగుతున్నారు, పోయి చెప్పిన వెంటనే సార్ కన్సిడర్ చేసి అది పెట్టుకొని ఆ రోజు అనౌన్స్ చేయాల్సిన పోయిండేది. బట్ ఆ రోజుకి నోటిఫికేషన్ ఉంది కాబట్టి చెప్పలేకపోయినారు. ఈ మధ్యనే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వీఆర్ బీయింగ్ గివెన్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ తెలుగుదేశం గవర్నమెంట్ అండ్ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ వైశాస్కి గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే కాకుండా 2014 నుంచి 19లో మనకి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసే దాంట్లో మేము కూడా అప్పుడు ఫాదర్ రాజ్యసభ పోయినప్పుడు 2014లో ఓడిపోయిన తర్వాత 16లో డాడీ ఎంపీ పోయినారు. మనం కూడా ఆర్యవైశ్యాస్కి ఏదో రకంగా చేయాలని చెప్పి ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి పెట్టినప్పుడు ఆ రోజు పోరాడినప్పుడు సార్కి అందరితో ఎమ్మెల్యేస్ ఎంపీస్ అప్పుడు ఉండే మినిస్టర్లతో అందరితో రిక్వెస్ట్ చేసి సార్ మాకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలంటే వెంటనే గుర్తించి చంద్రబాబు గారు ఆ రోజు కేటాయించడం జరిగింది ఆర్యవైశ్య కార్పొరేషన్. ఎక్కడా లేదండి. ఇంకోటి కూడా చూస్తే మినిస్టర్లో మనకి ఆర్యవైశ్యాస్లో పక్కన తెలంగాణలో లేదు, కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, మనకు ఆంధ్రప్రదేశ్ లేదు. అంటే గుర్తింపు ఎంత ఇస్తున్నారు అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే పెద్దలు ఎప్పుడైనా మనం గుర్తించి మనకు వాల్యూ ఇస్తున్నామంటే అది మర్చిపోరాదు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సార్ నెక్స్ట్ టైం మీరు హైదరాబాద్ పోయినప్పుడు సార్ మీకే మీరు ఎందుకంటే మీ మున్సిపాలిటీ ఈజ్ నంబర్ 1 ఇన్ ఇండియా. మా కార్పొరేషన్కి కర్నూలు కార్పొరేషన్ కూడా మీ ఐడియాస్ మీ థాట్స్ ఎందుకంటే మేము ఎంత పోరాడుతుంటామో మాకు తెలుసు. బట్ మీ ఐడియాస్ కూడా మాకు ఒకసారి రివ్యూ పెడతా. మీరు కూడా వచ్చినారంటే మీరు మీ ఆలోచనలు చెప్పినారంటే మేము కూడా డెవలప్ అయ్యేదానికి మేము కూడా మీకు పోటీ ఇచ్చో మేము కూడా టాప్లో ఉండాలా మా మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి రిక్వెస్ట్. సార్ రెడ్లం మీరు మెతకోవాలి సార్. సార్ మేము రెడ్లం దుర్మార్గులం, మీరు వైశాసు సాఫ్ట్. నువ్వు ముందు కట్టే పట్టుకో, అట్లా కనిపిస్తుంటాం. కట్టే పట్టుకుంటే జానారెడ్డి అన్నం ఉండేది నేను హోటల్ స్టార్ట్ చేసినాము. నాది అయిపోయింది. జానారెడ్డి ఫోన్ చేయండి, ఒరే ప్రభా ఏ నాది కాకుండా వద్దన్నా అంటే కట్టె పట్టుకున్నా అన్నా. ఏంటిది నా కట్టె అన్నాడు. అట్లేం లేదు సార్. అట్లా భరత్ నేనున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ బి విత్ యూ. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ దేర్ విత్ యూ. మీరు చెప్తున్నారు కాబట్టి వీ వాంట్ టు టేక్ యువర్ అడ్వైస్ అండ్ థాట్స్ హౌ యూ. శ్రీ పిండకంటి చంద్రశేఖర్ అండ్ బ్రదర్స్. ఓకే అండి. అలాగే చిన్ని రామసత్యనారాయణ గారు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, వీరిని కూడా సన్మానించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ భూమా నాగరాగిని గారిని, మన వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు శ్రీ భవనాసి వాసు గారిని, ఓకే సార్. దయచేసి అందరూ గట్టి చెప్పండి కొట్టాలి. అందరూ శ్రీ గుంది కేశవ లక్ష్మీనారాయణ సన్, రెడ్డి నాగరాజు సార్ కెమెరా సార్ 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 రెడీ సో సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాతగా దాతలందరికీ సన్మాన కార్యక్రమం జరగబోతుంది. అండ్ ఈ సన్మాన కార్యక్రమాన్ని అండ్ అలాగే ఈ సభలో టెంపుల్ సిటీగా మాట్లాడే ఉద్దేశంతో అనంతపురం రోడ్లో మన ఈశ్వర విగ్రహం కడప రోడ్డు ముందు మా అమ్మవారిని తెలుపుకుంటున్నాము.